అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే హైదరాబాద్ వెళ్ళాం కదండి. రోహికి చెవులు కుట్టించడానికి అండ్ అక్షాభ్యాసం కోసమని బాసర అయితే వెళ్ళాము. ఆ వీడియో అయితే రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మేము అలంపూర్ జోగులాంబ టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. హైదరాబాద్ నుంచి మనకి 3 నుంచి 3.5 అవర్ అయితే పడుతుంది అలంపూర్ వెళ్ళడానికి. మార్నింగ్ బయలుదేరితే సరిపోతుందన్నమాట. అలంపూర్ జోగులాంబ అనేది ఒక శక్తిపీఠం కదా, సో ఆ టెంపుల్ కూడా చూడాలనేసి శక్తిపీఠాలన్నీ చూద్దాం అనుకున్నాం. అన్నిట్లో ఇది మనకి దగ్గరలో ఉంది కాబట్టి సో ఇక్కడికైతే వెళ్దామనేసి వెళ్ళామన్నమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అక్కడ అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాం. బయట టెంపుల్ సరౌండింగ్స్ అవన్నీ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అక్కడ చూసి అలంపూర్లోని పాపనాశినిలో ఉన్న మరకత మహాశివలింగం కూడా ఉందండి. ఆ శివలింగాన్ని దర్శించుకుంటే చాలా ఎన్నో జన్మల పుణ్యం అంటారంటండి. ఆ మరకత లింగాన్ని దర్శించుకోవడం ఆ అదృష్టం అయితే మాకు కలిగిందని అనుకుంటున్నాము. సో ఇలా అయితే అమ్మవారి దర్శనము అవన్నీ అయితే చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందండి, 2 అయింది. కొంచెం లేట్గా బయలుదేరామన్నమాట. అక్కడ ఫ్రీగానే ఫుడ్ కూడా పెడతారు. మనం ఏమన్నా కావాలంటే డొనేట్ చేయొచ్చు, లేదంటే లేదు. ఫోర్స్ అయితే ఏం లేదనమాట. ఒక సాంబార్ అన్నము, మజ్జిగన్నము ఇవైతే పెడతారనమాట. ఒక పచ్చడి, సాంబార్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఫుడ్ కూడా తిన్నాము. వెళ్ళంగానే ఫస్ట్ గుడి అయితే మాకు క్లోజ్లో ఉంది. వెళ్ళే టయానికి 2 నుంచి 3 వరకు క్లోజ్లో ఉంటుందంట, 1 అవరు. ఆ టైంలో మేము వెళ్ళేసరికి 2 అయింది. సో అక్కడ ఫుడ్ తినేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. చూస్తున్నారు కదండి గోపురాలు. ఈ గోపురాలన్నిట్లోనూ శివలింగం అయితే ప్రతిష్ఠించి ఉంటుందన్నమాట. ప్రతి టెంపుల్లోనూ ఆల్మోస్ట్ ఎక్కువ శివలింగాలే ఉన్నాయి. అమ్మవారు కూడా కొంచెం డిఫరెంట్గా మనం ఎప్పుడు చూసే చోట్ల కాకుండా ఇక్కడ డిఫరెంట్గా అయితే ఉన్నారు అమ్మవారు. చాలా బాగా అనిపించింది. అండ్ మేమైతే నది దగ్గరికి వెళ్ళలేదు, ఇంకా చీకటి పడిపోతుంది అనేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కదా. ఫస్ట్ మేము వేరే ప్లాన్ చేసుకున్నాము, మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకొని ఇటు వచ్చేసరికి బయలుదేరడమే లేట్ అయిపోయింది. అందుకని గుడికి వచ్చేసరికి ఇంకా లేట్ అయిందనమాట. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి అన్నదానం ఉంటుంది. మనం కావాలంటే డొనేట్ చేసుకోవచ్చు అనమాట. ఫుడ్కి ఫ్రీ భోజనానికి ఎవరికైనా డొనేట్ చేయాలి అనుకుంటే అలా డొనేట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. టెంపుల్ అయితే చాలా బాగుంది. నియర్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళడానికైతే ట్రై చేయండి. అది శక్తిపీఠం కదా, ఎప్పుడైనా మనం శక్తిపీఠాలన్నీ చూడాలనుకుంటూ ఉంటాం. అందులో ఈ శక్తిపీఠం కూడా ఒకటనమాట. సో ఒకసారి మీరు కూడా అయితే దర్శించుకోండి. ఇదనమాట ఈరోజు మన వీడియో. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. సో ఇక్కడ నుంచి అయితే వాయిస్ అయితే పెట్టడం లేదు, నాకు కొంచెం గొంతు అనేది బాగాలేదనమాట. అందుకనేసి వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. చూసారు కదండి వీడియో మొత్తాన్ని అయితే. ఇదనమాట ఈరోజు మన వీడియో వచ్చేసి. మీ అందరికి కనుక నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.